ఈరోజైతే పని లేదు, అందువల్ల అయితే ఇంటికాడ పని అయితే చేస్తాను. ఏంది ఒక్క ఇసుక తిరగబడుతుంది అనుకుంటున్నారేమో. కంకర కలిపేదానికైతేనో అది ఎందుకు కలిపామనేది ఈ దడి కింద అయితే ఇప్పుడు రేకులు దడి కట్టింది కదా, రేకుల దడి కింద గాడి ఎందుకు తీసానా అనేది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే పైన మట్టి పైన రాళ్ళు పెట్టున్నాయి. మట్టి పైన పెట్టి ఆ రాళ్ళు పైన అయితే రేగులు పెట్టున్నాయి అన్నమాట. ఆ రేగులు పెట్టుంటే ఆ రేగులు ఆ రాయి కిందకి లోడేసి పందికొక్కులు అవతలకు వచ్చేసి ఆ చెట్లన్నీ గందరగోళంగా లోడేస్తున్నాయి. మనం సరే ఏదో ఒక పందికొక్కును ఎత్తుకోపోయి ఆడో అడవిలో వదిలేసి వచ్చామనుకో. అందుకని గాడి తీసి అంచునే ఒక అరడుగు లోతు తీసేసి ఆ అరడుగుకి ఇప్పుడు నేను చేయాల్సిన పని మీరు వీడియోలో చూడండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకోకుండా మొదటి నుంచి చివరి దాకా చూస్తేనే వీడియో అర్థం అవుతుంది, లేదంటే అర్థం కాదు. సరే అయితే ఇప్పుడు ఈ వీడియోని పూర్తిగా చూడండి. మళ్ళీ చెప్తున్నాను. ఈ పందికొక్కులు ఏం చేస్తున్నాయంటే కింద నుంచి సొరంగం వేసేస్తున్నాయి అవతలకి వేసే చెట్లు. మొన్న ఒక చెట్టు 150 రూపాయలు పెట్టి 150 రూపాయలు ఎంత 150 రూపాయలైనా చెట్టు 150 రూపాయల చెట్టు ఆడ వేసి పెట్టి అది లోడ్ వేసింది. ఇది ఎండిపోయేసింది వృధాగా 150 రూపాయలు. ఇదిగో ఈ పక్కన ఎంచును కూడా లోడాలన్నమాట. కొనా వరకు అయితేనో ఈ రేగుల కాడ అక్కడ రాళ్ళు ఉండే కాడల్లా లోడ్ వేస్తున్నాయి. అదిగో ఎంచును కనిపిస్తున్న సన్న రాళ్ళు ఆడ ఆ రాళ్ళు పెట్టినాయి అనమాట. లోడ్ని కాడ అవి లోడ్ని కాడ అయితే ఇదైతే నేరుగా సెంటర్కి వెళ్ళిపోద్ది బస్ స్టాండ్కి. ఇది చూడండి టెకా చెట్లు. మా ఊరు విలేజ్ అయితే చూడండి ఎలా ఉండదోను. ఈ సైడ్ అయితే మాకు ఈ ఇల్లు లేదు, ఖాళీ అటే ఉండేది ఈ సందు అయితే. మాకు మేము ఉండేది ఈ వరుసలో మటుకు వెనక ముందు ఇండ్లు అయితే ఉన్నాయి. అదే మట్టి లోడ్ వేసాను కదా గాడి అంచున, ఆ మట్టి అయితే ఎత్తేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు అడ్డం లేకపోకుండా అంటే ఇప్పుడు మళ్ళీ ఆడ కంకర కలపాలి కదా, అందుకని ఎత్తేస్తా ఉండ. ఆ మట్టి ఇప్పుడు ఎట్టా నాకు పనికి వస్తుంది అన్నమాట. ఆ మూల అయితే కొంచెం ఒక గుంటగా ఉంది, మట్టి సాళ్ళ లోపల. అందుకని ఇట్టన్నా కలిపేసి ఎట్టా కంకర ఉంది, ఇసుక ఉంది. ఈ పని అన్నా చేద్దాము. ఈరోజు ఎట్టా పనికి అయితే పాలేదు. పని మేస్త్రికి ఫోన్ చేస్తే పని లేదని చెప్పాడు. 4-5 మేస్త్రులకు చేశాను నేనైతే. వాళ్ళ మేస్త్రులకి చేస్తే 4-5 మేస్త్రులు ఏమంటే పనే లేదు అని చెప్పని చెప్పుకొచ్చేసారు. నిన్న ఏమంటే 4 గంటలప్పుడు చేసిన ఏమనడం ఇంకొక మేస్త్రి. ఆ మేస్త్రికి ఉండే ఆ మేస్త్రికి ఎప్పుడు చేయలేదు నేను. అందుకని ఇప్పుడు పని చేసావు, పని మందలు అడుగుతున్నాను అని చెప్పినాడు. అదేనో పని ఎవరికాడైనా ఊరికొరికి తగలుతుందని చెప్పని 10 దగ్గర 10 రాళ్ళు వేసి పెడితే ఒక రాయి అన్నా తగలుతుంది అని చెప్పని అన్నట్టుగా నేను ఆ మేస్త్రులకి అందరికీ ఫోన్ చేశాను. పని లేదని చెప్పి అన్నారు. అందుకని అయితే ఈరోజు ఇంటి దగ్గర పని అయితే చేయడానికి మొదలు పెట్టాను. ఈరోజు అయితేను చూస్తున్నారు కదా, ఇగో కసిబెండ చెట్టు అయితే ఇక్కడ ఈ బాత్రూమ్ అంచున మలిచిపోతుంది. ఈ మట్టి ఏడ మధ్యలో ఏడ పోస్తున్నాయి రాళ్ళ మడి గుంట అన్నమాట. ఇక్కడ ఈ గుంట పూడిపోవాలని పోస్తా ఉన్నాను. కానీ అయినా సాల్దు అది. ఆ మట్టి కింద పడిపోకుండా చుట్టూ రౌండ్ అనమాట అద్దటం తట్టం అంటే పైన పడతా ఉంటుంది. ఇంకా ఉండదు మట్టి అయితే. లాస్ట్కి అయిపోయిందన్నమాట. మట్టి ఉన్న కాడికైతే మోసేసాను. ఈ పగ్గడ అట్టే కానీ లోడ్ వేసుకుంటే అప్పుడు శుద్ధంగా నీట్గా ఉంటుంది అన్నమాట. గాడి అయితే లోడటం అయిపోయింది. గాడి చూడండి, అది ఆ రాయి బట్టే అంత గాడే తీసింది. అయితేను ఎక్కువ గాడ తీయలేదు. ఇసుక అయితే మోస్తున్నాను. ఇసుక తెచ్చి అయితే ఇసుక పోసుకుంటుందా. ఈ ఇసుక ఎడుండేలాక అది ఆ చెట్టు ఆకు రాలిపోయి నల్లంగా అయిపోయింది. ఇసుక గడ మారిపోయింది. అది ఎత్తేసినాక అన్నం తినేసి ఇప్పుడైతే ఇసుక అయితే మోసుకుంటున్నామా. టోపీ వేసుకొని ఎంతసేపు పని మోస్తావు, గుడ్డ చుట్టుకుంటే ఇప్పుడు పని మనిషి అనిపిస్తారు అన్నమాట. సరేనా. ఇప్పుడు అదే ఇసుక అయితే తడిపినాను అన్నమాట. ఇసుకని తడపకపోతే పొడి బాగా ఎండిపోతుంది. అది సిమెంట్ కలవదని బాగా తడిపిన ఇసుకని, లేకపోతే సిమెంటు కలవదన్నమాట. అందువల్ల ఒక
కట్టే తెచ్చాను. అంటే ఒక కట్ట ఆడికి ప్రస్తుతానికి, చూసుకొని తర్వాత అవతల చేసుకోవాలి. తర్వాత చూద్దాము అని చెప్పని నా కొన వరకు ఇవ్వాలా. కొన వరకు అయితే 2 కట్టలు పడతాయి. ఈ సందు మళ్ళీ పని కానీ తగిలితే మళ్ళీ ఎప్పుడన్నా ఖాళీగా ఇంటికాడ ఉన్నప్పుడు 2 కట్టలు తెచ్చి ఒకటే తడ లోడి కొన వరకు ఒకే బిట్ వేసేద్దాము అదే విధంగాను అని చెప్పని ఒక అరడుగో ఏమో లోడు ఉండి అంతే. ఎంత లోతుగా లోడలేదు, అరడుగు పైన ఒక 3/4 అడుగు లోడు ఉంటుంది అంతే. పందుకు పని చేపిస్తుంది నీ చేత. పది కుక్కుకి కింద లోడుకోకుండా అది ఎక్కడికి లోడదు ఆడికి. అసలు అది కావాలని లోడితే మనం ఏం చేయలేము అసలు. అది కావాలని లోడుకొని వస్తుంది, ఈ వాకిలి కాడ వచ్చేస్తుంది. ఈరోజు ఈ పక్కన దూరేసింది ఉదయాన్నే లేచి చూసేలేక ఈరోజు పని కూడా లేనట్టుంది. ఉప్పు కాలువ కన్నా బాదాము సొంత ఆటకి అని చెప్పని అనుకున్నాము. అనుకునేలేకే పంది కుక్క అంటే అవతల కోతలకు బొంగ వేసేసి యువత తిరుగుతూ ఉంది. వచ్చి చెట్టు లోడి వేస్తా దాని కాలం ఉండే అది చూసి ఎందుకో ఒక కట్టన తెచ్చి ఈ లైన్లో లోడి దాన్ని వేద్దామని చెప్పని ఈ పని మీద అయితే ఉన్నాను. చూస్తున్నారు కదా విధంగా తిప్పేది అప్పుడు అయితే మేము మట్టి కొట్టేటప్పుడు పుర్రపాయాన అది చూపిద్దామని ట్రై చేశాను. సరే అయితే ఇప్పుడు దాన్ని తిరగేస్తున్నాను అనమాట. ఇది మామూలు ఈ పని నాకు ఈ చాలా రోజులకైతే సిమెంట్ తిరగొడతాను. మామూలుగా సిమెంట్ తిరగొడతాను, మామూలుగా బేల్దారి పని చేస్తాను, అన్ని పనులు చేస్తున్నాను. అదే ఆరోగ్యం బాగలేక ఏ పనులు చేయలేక వాళ్ళ పనికి అయితే వెళ్తున్నా. అటు నుంచి ఈ నెట్ట బాగలేకపోయినా ఎందుకులే ఈ పనుల కన్నా పోదాము. కంకర అయితే కంకర కుట్టేది, ఈ కంకర మీద కూడా ఆకు రాలిపోండి. ఎట్ట కంకర ఉంది వరదాకా బాగోకుండా వరదాకా వేస్ట్ కాకోకుండా దీనికన్నా వాడదాము కంకర ప్రస్తుతానికి. ఇప్పుడు ఏం శాశ్వతంగా చేసేటి ఏం కాదు. కంకర ఎట్టా పనికి వస్తుంది అని చెప్పేసి ఈ కంకర అయితే పోస్తాను అన్నమాట. కంకర బయకపోతే ఈ పంది కుక్కలు బెడద జాస్తి అయిపోతూ ఉంది. అవతలకు రాను అవి కావాలనే లోడ్ వేస్తున్నట్టు మా చూడంగా వాదు కల్లా లోడటం బోని పెడితే ఎన్ని పడతాయి. పెద్ద అయితే కనుక్కోకుండా ఇతరాలు కాబట్టి పడిపోతుంది. రాత్రి ఒకటి వచ్చేసి మీ పిల్ల లోడుకొని అవి అసలు ఎట్లా వస్తున్నాయో అసలు ఏం అర్థం కావటం అసలు. అందుకని అయితే ఈరోజు మంచి బిజీలో ఉన్నాం, మంచి పనిలో ఉన్నాం. ఈరోజు అయితేనే ఈరోజు వీడియో ఇదేనమాట. లేకుంటే ఏడే వీడియో రాబోయింది. నేను తడుపుతున్నాను అనమాట కంకర మీద. అంటే సున్నం కలిపేసాను కదా, సిమెంట్ కలిపేసి దానిపైన కంకర పోసేసాను కదా, ఇప్పుడు దానిపైన తడుపుతున్నాను అనమాట. అప్పుడు నేను అటు చేస్తున్నాను అట్టే ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడేం కొత్త వెరైటీ ఏం కాదు, అప్పుడేం కొత్త వెరైటీ ఏం కాదు. అప్పుడు అంతే ఇప్పుడు అంతే. కలిసిపోతుంది. ఇంకో మనిషి ఉండి వెనక నీళ్ళు చల్లుతుంటారు. వెనక్కి లాక్కుంటుంటే నీళ్ళు చల్లుతుంటారు అనమాట. కాకపోతే నేను అప్పటినే అన్నీ చేస్తున్నాను కాబట్టి అందువల్ల అనమాట లేటు. ఏదైనా అంతే పని చేస్తూ ఉంటే 2-3 ఉంటారు మామూలుగా పని పోయిన కాడైతే ఆ విధంగా తిరిగేసినప్పుడు నీళ్ళు చల్లుతూ ఉంటారు. ఒక మనిషి వెనక్కి తిరిగేసిన దాని మీద నీళ్ళు చల్లుతారు. కాకపోతే కూలి పనికి వెళ్ళినప్పుడు ఏ పనికైనా ఈ పనికైనా చల్లాలా. కాకపోతే మనిషి లేదని చెప్పని చేసుకోవటం. ఇది ఈ విధంగా చేస్తారని చెప్పని అనుకుంటారేమో, ఈ విధంగా చేసేదేమో. ఈ విధంగా వెనక్కి ఆ విధంగా లాగేసుకుంటుంటే ఇంకొక మనిషి నీళ్ళు చల్లుతుంటారు అనమాట. అది లెక్క మామూలుగా అయితేను. ఆ ఘాట్లో అయితే నీళ్ళు చల్లుతున్నాను అంటే నిమ్ము ఉంటుంది, అది ఎండిపోవాల గాడి కాడ మట్టి ఎండిపోను అనమాట. ఇది ఒకరో ఆపోజిట్ కథకని పట్టుకుంటుంది అని చెప్పి ఈ కలిపిన దాన్ని అయితేను ఆ ఘాటికి కొన వరకు వేసేయాలన్నమాట. వేయలేదనుకో ఈరోజు ఈ పని అన్నా చేసుకుందాం ఎందుకులే అని చెప్పని ఈ పని చేస్తున్నాం అనమాట. లేకపోతే ఈ పంది కుక్కలు బెడతకి పక్కలేపాతం వేస్తున్నా పోవాలన్నా కూడా ఏమన్నా పని పోవాలన్నా కూడా
ఈ లోడేస్తూ ఉండే ఏ మాత్రం కానీ వదిలేసామంటే దంసం చేసేస్తాయి ఇల్లు గుళ్ళు ఒళ్ళు గుళ్ళు అన్నట్టు చుట్టూ అయ్యే కదా పారీగాడు కట్టించింది దేశం అట్లా ఆ చుట్టూ అయ్యే కైలోకి వెళ్ళిపోయింది ఒక తడవ అయితే మట్టి కొట్టుకొని అమ్ముని బండి మట్టి వెళ్ళింది వండు తక్కువ మట్టి వెళ్ళిపోయింది వానలలో ఎల్లవలలో ఏదో నిత్యం తుఫాను ఏదో తుఫాను అప్పుడే కావాలా అందుకని మన దానికి చుట్టూ బేస్మట్టం కట్టి బేస్మట్టం పైన రేగులు పెట్టాను ఈది పక్క పెట్టలా నేను బేస్మట్టం అట్లా ఈ పక్క రావులే పందికుక్కలు అనుకున్నాను అయినా ఈదిలో కింద మట్టిలోకి లోడుకొని రాయి కింద దూరం వచ్చేస్తున్నాయి నిదానం చేసుకోవచ్చులే అని చెప్పని అనుకుంటే ఏమంటే అట్టు కాదు ఇప్పుడే కట్టాలా అని చెప్పని ఇప్పుడు తిప్పుకుంటున్నాయి అనమాట పందికొక్కులు లేకపోతే మేము అవతలకు వచ్చేస్తాం ఈ మధ్య అంతా రాలయ్యి నీకు డబ్బులు ఖర్చు పెట్టాలి మేము ఖర్చు లేనట్టుంది నీకు అని చెప్పని ఖర్చు పెడుతున్నాయి ఈ మధ్య అంతా డాక్టర్ దాకుతున్నాము ఇప్పుడు సిమెంట్ కొట్ల వాళ్ళని సాకాలి నువ్వు అని చెప్పని యావతల గొడవకి చెట్లేసేస్తా ఉండే అందువల్ల అయితే ఈ పని మీద అయితే ఉన్నాము ఇంటి దగ్గర పని అయితే చేస్తూ ఉన్నాము మళ్ళీ మంచి వీడియోతో వస్తాము కాకుంటే ఏంటంటే ఇది వరదాగా ఎందుకు లేకన మనం ఏం చేసేది అంతా మొత్తం ప్రపంచానికి చూపిద్దామని చెప్పి అనేసి మనం పని చేసుకుంటాం ఎట్లా పని చేస్తానో పనిలో పని అయిపోతుంది అని చెప్పని నేను తాపి పని కూడా చేస్తుండేది అన్నీ ఉన్నాయి నాకు వస్తువులు అన్నీ అయితేను అందువల్ల తాయిపోంది నాకు ఆడ రెడీగాను చెక్క తాయిపోంది కర్రలు ఉన్నాయి తూకాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ అదే ఇప్పుడు బాగలేని వల్ల అన్ని పనులు మానేసి వాళ్ళ పనికైతే ఆ నేలలోకి పోతే చల్లగా ఉంటుంది అని చెప్పి అనేసి కలిపింది అంతవరకు అయితే వచ్చేసింది ఇప్పుడు కలిపింది వరకు ఆడ పూర్తి అయిపోయింది నుంచి ఇదైతే కొరవ పడిపోయింది కొరవబడింది మళ్ళీ కొరవలు వాడాలన్నమాట నేను బడి అందించుకుంటూ నేనైతే గుడ్లు అయితే పులం వేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా మా పనులు చూడండి మళ్ళీ ఇసుక తెచ్చి పోసుకుంటా ఉన్నా మళ్ళీ చాలలేదని చాలకపోతే మళ్ళీ అది ఇసుక ఇందాక చెప్పాను కదా తడిపేది ఎందుకంటే ఆ విధంగా తడుపుకొని అప్పుడు మళ్ళీ ఇసుకని ఏం చేయాలంటే కలిపెట్టుకోవాలి లేకపోతే తిరగబడతలా ఆ విధంగా తిరగొట్టుకొని కలుపుకుంటే బాగా ఇసుకనే అంటే బాగా నాంతది ఒక రవ్వ సిమెంట్ పట్టుకుంటుంది అనమాట ఎండిపోయి జల్లున పోతుంది సిమెంట్ పట్టుకోదు అనమాట ఇసుకని అందుకని సిమెంట్ బాగా కట్టకం పట్టుకోవాలంటే ఇసుక ఎప్పుడైనా సరే కొరవ తడిగా ఉండాలి మరీ తడి ఉండకూడదు తడి ఉంటే సిమెంట్ ముద్ద అయిపోతుంది ఇప్పుడు ఒక రవ్వ తడి ఎక్కువ అయింది కాబట్టి కలవాలి అందుకని నేను మళ్ళీ ఒక రవ్వ సిమెంట్ అయితే ఎక్కువ వేస్తున్నాను అనమాట లేదంటే అదే సరిపోతుంది కొంచెం నీళ్ళు ఎక్కువ పడినాయి పైప్తో పట్టడం అవి చెడిపడి మాటల మీద పడిపోయేసి దాని మీద మర్చిపోయినానా అందువల్ల నీళ్ళు ఒక సుక్క ఎక్స్ట్రా పడ్డాయి ఎక్స్ట్రా పడడం వల్ల మళ్ళీ ఇప్పుడు సిమెంట్ వేసి మళ్ళీ తిరగొడతా ఉండ ఇప్పుడు అయిపోయింది దీని మీద కంకర అయితే మళ్ళీ పోసుకోవాలన్నమాట కంకర ఒక 3 టకార్లు పోసుకుంటే ఆ కొరవకైతే సరిపోతుంది ఫస్ట్ అయితే కట్ చేసేద్దాము అనుకున్నాను మళ్ళీ మిగులుతుందో లేకపోతే చాలదో అని చెప్పని నూనెమ్మకాయ మీద చేశాను అందువల్ల వాకిలి కాడ ఎక్కువగా లోడేసేది వాకిలి కాడ అయితే పైన లోడ్ పెట్టిన గాడి పంచి కనుక్కోడదేమో మళ్ళీ పైన లోడ్ ఉందని చెప్తున్నాను అనుకుంటా లేకపోతే రాత్రికి అయితే వస్తుంది రాత్రికి మటుకు తడికి తీసి పెట్టేసే ఉంటుంది పైన వెళ్ళిపోద్ది ఎందుకంటే నిమ్మ ఉంటుంది కాబట్టి నిమ్మ మీద లోడ్ వేస్తుంది అనమాట పని చేసుకుంటూ ఆకుకూర పప్పు అయితే చేస్తున్నాను అక్కడ పని చేసుకుంటూ ఇక్కడ వంట అయితే చేసుకుంటాను అనమాట రెడీగా వండేసాను శుద్ధంగా యథంగా అలుక్కోవాలన్నమాట తాగి తీసుకొని చూడండి కొన వరకు అయితే ఆడదాకా అయిపోయింది ఈ లైన్లోను
ఇక ఉండేది ఇక్కడ వాకిటి కాడేనమాట. తడికి పెట్టే కాడ తడికి పెట్టే కాడ, తడికి కాడ కింద గ్యాప్ వస్తుంది. ఇక ఇక్కడికి తర్వాత మళ్ళీ ఖాళీ పోయినప్పుడు ఆ పక్క పనామటి చేసేయాలా. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ వరకు అయితే చేస్తున్నాము. ఆడ అక్కడ అప్ అండ్ డౌన్ అనుకుంటే ఒక్క సున్నం అది టకార్లో వేసుకొని కలుపుకుంటున్నాము. సున్నం అయితేనో తక్కువ పడిన దగ్గర అంటే వేసుకున్న దానికి ఎత్తులు తగ్గులు వస్తాయన్నమాట. వచ్చినప్పుడు అప్ అండ్ డౌన్ ఉంటాయి. ఒక దగ్గర తగ్గు, ఒక దగ్గర ఎత్తులు తెచ్చులు అని చెప్పని అంటుంటారే. అంటే అర్థమవుతుంది అర్థం కదని 4 రకాలుగా చెప్పినాను నేను. తగ్గు, ఎత్తు, గుంట, మిట్ట, పల్లం అంటుంటారు. అట్లా వచ్చినాయి అనమాట. అందుకని దాని సున్నం అయితే వేస్తున్నాను. సర్దేసుకుంటే నీళ్ళు గడిపిలాగా వచ్చేస్తాయి. నీళ్ళు అయితే వస్తాయి. ఈ రోజుకైతే ఈ వీడియో ఇదేను. రేపు మళ్ళీ మరొక మంచి వీడియోతో వస్తాము. అప్పుడు ఇలా కాకోకుండా అంటే పని లేనందువల్ల అన్నమాట ఈరోజు ఈ పని లేకుంటే మామూలుగా పనికే వెళ్ళిపోయినాము. యాట్కి పోవాలనుకున్నాము. థ్యాంక్ యూ అందరు.